చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లో దాదాపు 40 ఏళ్ల పైన నించున్నారు. 40, 45 ఏళ్ళు దేశంలో సీనియర్ మోస్ట్ అంటా ఉంటారు. మరి ఆయన దగ్గరికి పబ్లిక్ ఎందుకు ఇంత బలంగా ఎందుకు రారు? ఈ 45 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క మీటింగ్ ఇదిగో చంద్రబాబు నాయుడు గారి చుట్టూ విపరీతం క్రౌడ్ ఉన్నారని చూపించండి. రారు. ఇక తర్వాత నారా లోకేష్ గారు అంత సుదీర్ఘమైన పాదయాత్ర రాష్ట్రం మొత్తం నేను తిరిగానని చెప్పుకుంటా ఉంటారు. యోగాలం 5 అని. ఎక్కడైనా గాని విపరీతంగా క్రౌడ్ వచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉందా? ఇదే యోగాలం లాంటి పాదయాత్ర చేసినప్పుడు ఈయన రోడ్డుకి ఇరువైపులా సందులు, ఇరుకు సందుల్లో మీటింగులు పెట్టుకొని ఇదిగో మాకు విపరీతంగా జనాలొచ్చారని చెప్పి వాళ్ళు మీడియాలో భజన చేపించుకున్నారు. కానీ రియాలిటీగా జగన్ గారు సిద్ధం లాంటి సభలు పెట్టినా, లేకపోతే పబ్లిక్‌లో జగన్ గారికి విపరీతంగా జనాలొస్తే వీళ్ళు అది ఓర్చుకోలేక వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌లని చెప్పినోళ్ళు ఈరోజు ఆ వీఎఫ్ఎక్స్‌లు ఎటుపోయినాయి? వచ్చిన జనాలు తిడతా ఉన్నారు. ఎందుకు ఇంతమందొస్తున్నారు? అయినా 30 కిలోమీటర్లకి ఇంత దూరమా? ఇంత టైం ఎందుకు తీసుకుంటున్నారు మీరు? జగన్ గారు వస్తుంటే 2 రోజుల నుంచే ముందు మొత్తం మొబిలైజ్ చేసుకుంటా ఉన్నారు. ఎంత మొబిలైజ్ చేస్తే దాదాపు 16, 17 సంవత్సరాల నుంచి జగన్ గారు పబ్లిక్‌లో ఉన్నారు. ఈ 16 సంవత్సరాల్లో ఓదార్పు యాత్ర లాంటివి చూసాం. ఈ 16 సంవత్సరాల్లో పాదయాత్ర లాంటివి చూసాం. ప్రజా ఉద్యమాలు ఎన్నో చూసాం. ఇంత చేస్తున్న జగన్ గారికి ఎప్పుడైనా గాని ఎన్ని రోజులైనా కొనుక్కుంటారు జనాల్ని? ఎన్ని రోజులని కొనుక్కుంటారు? ఎన్ని రోజులని తెచ్చుకుంటారు? ఈ పబ్లిక్ అనేది ఆటోమేటిక్‌గా జగన్ గారి కోసం ఈరోజు కొత్త కాదు కదా! ఈరోజు కొత్త కాదు కాబట్టి వాళ్ళు అప్పటి నుంచి ఏడుస్తా ఉన్నారు. వాళ్ళకి జగన్ గారు మెయిన్ టార్గెట్ అయ్యారు. ఈ మెయిన్ టార్గెట్ జగన్ గారిని ఆనాడు రాష్ట్ర విభజన కాకముందే ఇంతమంది పబ్లిక్ ఇంత ప్రజాస్పందన జగన్ గారికి రావడంతోటే జగన్ గారి పైన కక్ష సాధింపుతో జైల్లో పెట్టారు. ఈరోజు ఇదే జగన్ గారిని మళ్ళీ ఇంతమంది పబ్లిక్ వస్తుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మోడీ గారిని తిడుతూ జైల్లో పెట్టలేదు, ఐదని ఇదే మీడియాలో మళ్ళీ వార్తలు రాపించుకుంటా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు. ఎటు చూసినా కూడా పబ్లిక్‌లో జగన్ గారి బలం అనేది వీళ్ళు తగ్గించడం వీళ్ళకి ఏ వల్ల కావట్ల. మీరు చూడండి రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షం అన్ని పార్టీలు చంద్రబాబు నాయుడు గారి పాకెట్‌లోనే ఉన్నాయి. ఒక్క జగన్ గారు మాత్రమే ప్రజా సమస్యలు ఏ చిన్న సమస్య వచ్చినా జగన్ గారే గుర్తొస్తున్నారు ప్రజలకి. ఏ చిన్న సమస్య వచ్చినా ఇది జగన్ గారు అయితే చేయగలుగుతారు. ఏ చిన్న సమస్య ఇది పెద్దదవుతున్న పూర్తి స్థాయిలో జగన్ గారు వెళ్తేనే ఈ ప్రభుత్వం సార్ట్ ఔట్ చేస్తుంది. సాయి కృష్ణ లాంటి ఘటన చూసాం. లేకపోతే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ విషయంలో ఘటనలు చూస్తా ఉన్నాం. ఎందుకు మెడికల్ కాలేజీల ఘటనలు చూస్తా ఉన్నాం. మెడికల్ కాలేజీలు ఏదైతే ఈళ్ళు కట్టకుండా ప్రైవేటైజేషన్ చేయాలి పీపీపీ మోడల్‌లో 5 అని చెప్పుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు నిజంగా మాట్లాడితే వాస్తవానికి ఇప్పటికి గూడా ప్రజలకి ఆరోగ్య వ్యవస్థ మీద పటిష్టంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటే పీపీపీ మోడల్ చేస్తే ప్రజలకు మండదా? ప్రజలకు కోపం రాదా? రైతులకి ఏదో గిట్టుబాటు ధర కల్పిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సినిమా టికెట్లు విపరీతంగా పెంచుకుంటున్నారు తప్పితే జీవోల ద్వారా. అదే ఆ జీవోలు పాస్ చేపించి రైతులకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఇయన్నీ చేస్తున్న ప్రజలకు కోపం రాదా? సినిమా డైలాగులు చెప్పినటువంటి ఈళ్ళ ముగ్గురు పైన కోపం రాదా? ఇక రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్ళిపోతూ పూర్తిగా వీళ్ళేమో ఒక్కొక్కరు ఒక్కొక్క హెలికాప్టర్లు వేసుకొని అటు తిరుగుతూ, ఇటు తిరుగుతూ ఈరోజు రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి తెస్తా ఉన్నారు. ప్రతి వారం అప్పులు చేస్తా ఉన్నారు. ఈ అప్పులు కనీసం ప్రజా సంక్షేమంగా వాడుతున్నారంటే ఎక్కడా లేదు. ఏమన్నంటే పబ్లిసిటీ స్టంట్లు, పబ్లిసిటీ ఆర్టికల్స్, మేము అది చేసాం, ఇది చేసాం అని చెప్పి డబ్బా మాటలు. ఇవన్నీ చూస్తున్న జనాలకు అంతిమంగా కోపం వస్తుందా రాదా? ఈ కోపం అనేది జగన్ గారి పైన ప్రేమగా మారింది. జగన్ గారి మీద మీరు ఎంత దుష్ప్రచారం చేసినా గూడా అంతిమంగా కాలక్రమేణా ఇది అంతా అబద్ధం అని పబ్లిక్‌కి అర్థమైంది. ఈరోజు మీరు చేస్తున్న పనికి జగన్ గారి పరిపాలనకు పోల్చి చూస్తే మీరెక్కడో ఇక్కడున్నారు. జగన్ గారు ఎక్కడో ఇక్కడున్నారు. ఆటోమేటిక్‌గా జగన్ గారు చేసే ప్రతి పని పబ్లిక్ గమనిస్తున్నారు. మీరు చేసే పని ప్రతీదీ గమనిస్తా ఉన్నారు. టోటల్‌గా మీరు ముగ్గురు గాదు ఈసారి ఎంతమందితో వచ్చినా గానీ ఓడించేదానికి జనాలైతే సిద్ధంగా ఉన్నారు. పబ్లిక్‌లో జగన్ గారి మేనియా అనేది నడుస్తుంది. ఇక జెన్‌జీ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడితే ఈ మీటింగుల్లో జగన్ గారి వెంట నడిచేది మొత్తం మాక్సిమం జెన్‌జీలే ఎక్కువ వస్తా ఉన్నారు.